సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మరీ ఇంత ఘోరంగా కాంపిటీషన్ పెరగడానికి అండ్ ప్రతి ఒక్కరు ఇంకా ఈ వేరే మన ఇండియాలో ఇంకా ఈ వేరే జాబ్స్ లేవు. ఓన్లీ ఉంటే ఐటీ జాబ్సే ఉన్నాయి, సాఫ్ట్‌వేర్ జాబ్సే ఉన్నాయి. ఇంకా వేరే జాబ్ అసలు పనికిరావు అన్నట్టు చేసింది మాత్రం ఒక విలేజ్‌లో ఎక్కువగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోర్స్ వల్ల ఇలా జరిగిందని చాలామంది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీకు విలేజ్‌లో ఎవరైనా సరే 1 or 2 పర్సన్స్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి వాళ్ళు ఒక అపార్ట్మెంటో ఎక్కడో ఒక ల్యాండ్ కొనటం అండ్ వాళ్ళు బాగా కార్లో తిరగడం ఇవన్నీ చూసి అదర్ పీపుల్స్ కూడా ఏంటంటే ఈజీగా కంపారిజన్ ఎక్కువ చేస్తుంటారు. సిటీలో కంటే కూడా విలేజెస్లో ఇలాగ కంపారిజన్ ఎక్కువ ఉంటుంది. అరే పలానా కొడుకు ఇలాగా యూఎస్ వెళ్ళాడంట, లండన్ వెళ్ళాడంట, ప్యారిస్ వెళ్ళాడంటే ఇలాగా కంపారిజన్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఏదో సంపాదిస్తున్నారు, మరి నువ్వేంట్రా ఇక్కడ ఏదో చిన్న జాబ్ చేస్తున్నావు, ఒక 20,000 30,000 అని వచ్చేది, ఇప్పుడు మినిమం 1 lakh సంపాదిస్తున్నారు అని. 1 lakh అంటే అసలు లెక్కే లేదండి విలేజ్లో పీపుల్కి స్పెషల్గా. మీరు గమనించారో లేదో, ఎంత సంపాదిస్తున్నావు అంటే వాళ్ళు స్టార్టింగ్ 1 lakh ఉందా, 1 lakh శాలరీయా, 2 lakhs ఇలా అడుగుతున్నారు. ఎవరు కూడా అరే 20,000 30,000 సంపాదిస్తున్నావు, ఎంత నీ శాలరీ ఎవరు అడగట్లేదు. ఆ రేంజ్ అలా పెంచేసుకున్నారు వాళ్ళు. ఓకే, సో వీళ్ళ ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల ఎవరైతే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా, అంటే ఐటీ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ లేదు అసలు నాకు ఆ జాబ్ నేను చేయను అనేవాళ్ళు కూడా వీళ్ళు చేసే ప్రెజర్కి వాళ్ళు తట్టుకోలేక ఫ్యామిలీ మెంబర్స్ వల్ల వాళ్ళు ఇంకా సిటీస్కి వచ్చి ఏదో కోర్స్ నేర్చుకోవటం అండ్ ట్రై చేయటం, ఇలాగా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు రోజుల్లో అలా ఎక్కువ ఉండేది కాదు. ఎవరి ప్రొఫెషనల్ తగ్గట్టు వాళ్ళు వర్క్ చేసుకునేవాళ్ళు అండ్ జాబ్స్ కోసం, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎక్కువ ట్రై చేసేవాళ్ళు. ఓకే, ఇలాగ ఉండేది. బట్ ఎప్పుడైతే ఈ కరోనా ఆ తర్వాత నుంచి చాలా వరకు చేంజెస్ వచ్చాయి. అందరూ ఇంకా వేరే జాబ్స్ ఇంకేం లేవు ఐటీ ఇండస్ట్రీలో, ఇంకా వేరే జాబ్స్ ఏం లేవు మన ఇండియాలో అన్నట్టు అందరూ ఈవెన్ బిజినెస్ చేసేవాళ్ళు ఆర్ నాన్ ఐటీలో చేసేవాళ్ళు కానీ ఆర్ అదర్ ఏదైనా జాబ్ రిలేటెడ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంకింగ్ ఎంప్లాయీస్ కూడా నేను ఐటీ జాబ్ చేయాలనుకుంటున్నాను అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎవరైతే అదర్ ఫీల్డ్స్లో ఉంటారో లైక్ ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, ఓకే వేరే ఏవైనా జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా నేను ఈ ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటాను, నేను కూడా ఒక 70,000 1 lakh సంపాదించాలనుకుంటున్నాను ఆర్ అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాను, ఇలాంటి ప్లాన్స్ చేస్తున్నాను అని వాళ్ళు చేసే జాబ్స్ కూడా వదిలేసి మళ్ళీ ఐటీ సైడ్కి వచ్చి ఏదో కోర్స్ నేర్చుకోవడం, కొంతమంది సెటిల్ అవ్వటం అండ్ చాలామంది ఇంకా కంటిన్యూగా ట్రై చేస్తూ కొన్ని రోజులకి రియలైజ్ అయ్యి మళ్ళీ వేరేది ఏదో ఒకటి బిజినెస్ చేసుకోవటము, ఇలాంటివి చాలా సినారియోస్ చాలామందికి ఎక్స్పీరియన్స్ పొందే ఉంటారు అండ్ జరుగుతూనే ఉంది ఇలాగా. సో ఈ కంపారిజన్ అనేది వాడు జాబ్ చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు అనేది సిటీలో ఉండే పీపుల్ కంటే కూడా విలేజ్లో పీపుల్కి ఎక్కువ ఉందని చాలామంది చెప్తున్నారండి. సిటీలో ఆర్ మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళంటే ఎవరు వర్క్ వాళ్ళు చేసుకుంటారు, ఏదో బిజినెస్ చేసుకుంటుంటారు, వాళ్ళకి ఏంటంటే అల్టిమేట్గా మనీని సంపాదించడం. బట్ ఇక్కడ అలా కాదు. ఈ మన మిడిల్ క్లాస్ పీపుల్స్ అందరికి కూడా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, అప్పుడే వాడికి మ్యారేజ్ అవ్వడం కానీ వాడు ఏదో మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం అనుకోవటం కానీ, సో ఇలాగా అనుకుంటుంటారండి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తేనే ఇంకా వాడికి మ్యారేజ్ ఆర్ వాడు ఒక మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతుంటారు. లైఫ్ ఎలా ఉంటుందో కంపెనీలో వర్క్ చేసేవాడికి తెలుస్తుంటుంది. ఓకే, పైకి అంతా కనిపిస్తుంటుంది కానీ ఈ ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటే సరిపోదు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. ఒక కార్ ఉండాలి, ఒక అపార్ట్మెంట్, ఒక బిల్డింగ్ ఉండాలి, ఇలా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఫ్యామిలీస్ కావచ్చు ఆ పేరెంట్స్ కావచ్చు. సో ఇతను ఏం చేస్తాడు, అతనికి వచ్చే శాలరీ మొత్తం కూడా ఇంక ఈఎంఐ ఫామ్లో కట్టేస్తుంటాడు. వీడు ఎంజాయ్ చేసేది ఏం లేదు. సో ఇది చెప్పుకుంటే చాలా వాళ్ళ సాఫ్ట్వేర్ కష్టాలు అయితే ఉంటాయి. ఓకే, బట్ ఏంటంటే అందరిలో కొంచెం గౌరవంగా రెస్పెక్ట్ఫుల్గా బ్రతకాలని ఇలాగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్స్ కావచ్చు ఆరు విలేజ్ పీపుల్స్ కావచ్చు, ఓకే సో అంత కంపారిజన్ ఎక్కువ చేయకండి. సాఫ్ట్వేర్ కూడా అంత ఈజీ లైఫ్ ఏం కాదు, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఓకే, బట్ మీరు రికగ్నైజ్ చేస్తుంది ఆ అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ ఏం టాలెంట్ ఉంది, ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, అతను దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనేది దానికి ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఎవరో సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని ఎంతో సంపాదిస్తున్నారని వెంటనే నువ్వు కూడా అదే దానికి వెళ్ళు, అదేదో కోర్స్ నేర్చుకున్నాడంట, దానికి 14 లక్షలు ప్యాకేజ్ అంట, మరి మీరు వెళ్ళండి అని వాళ్ళు ఫోర్స్ చేస్తుంటారు పిల్లల్ని. అది కరెక్ట్ కాదండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, మీరు అసలు ఫోర్స్ చేయని అవసరం, వాళ్ళే వచ్చేస్తారు. వాళ్ళు వేరే ఏదో కోర్స్ నేర్చుకోవాలనుకుంటారు, ఏదో ఇంట్రెస్ట్ ఫీల్డ్ ఉంటుంది ఆర్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దానికి సపోర్ట్ చేయండి. అతని టాలెంట్ని రికగ్నైజ్ చేసుకొని సపోర్ట్ చేయండి, సక్సెస్ అవుతారు. సో ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నానండి. మీ ఫోర్స్ వల్ల ఈ
ఈ పేరెంట్స్ కానీ ఆర్ వేరే అదర్ పీపుల్స్ ఏదనుకున్న ఫోర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక ఈ కాంపిటీషన్లో ఏంటంటే ఎక్కువ జాబ్స్ త్వరగా రావు. అతనికి ఏమో టైం అయిపోవటమో, లేకపోతే మ్యారేజ్ టైం అవటమో, ఏదైపోతుందనో, లేకపోతే కెరీర్ గ్యాప్ ఉందనో, ఈయన ఏం చేస్తుంటాడంటే ఇతను ఇంకా వాళ్ళు షార్ట్ కట్ వేస్తూ ఇంకా ఆలోచిస్తుంటారు. ఎక్కడైనా బ్యాక్ డోర్లో వస్తుందా, ఒక 2 lakhs పోతే పోయిన అప్పు తెచ్చైనా సరే జాయిన్ అవుదాము. 2 lakhs 3 lakhs కట్టి కూడా వాళ్ళు సక్సెస్ కాలేక, వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేక ఆ హాస్టల్స్లోనూ రూమ్స్లో నుండి ఏదో ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో అంత దూరం వెళ్ళకండి. లిమిటేషన్, బట్ మనం కూడా ఒక లిమిట్ అనేది మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే పక్కన వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, మనం కూడా ఎంత సంపాదించాలని ఆ ఉన్న జాబ్ని వదిలేసుకొని మాత్రం మీరు ఏదో స్ట్రగుల్ అయ్యి, అసలు మీరు ఆల్రెడీ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ మళ్ళీ ఇంకా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకండి. ఓకే, సో నేను ఐటీ ఇండస్ట్రీకి రావద్దని నేను చెప్పడం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ జాబ్స్ ఏవైతే చేసుకుంటున్నారో అవి ప్యారలల్గా చేసుకుంటే ఇది నేర్చుకొని ఏదైనా జాబ్ గట్టిగా మీకు మంచి కంపెనీ వస్తే జాయిన్ అవ్వండి, కాదంటం లేదు. బట్ ఒకరి పేరెంట్స్ లేకపోతే ఈవెన్ రిలేటివ్స్ ఎవరో ఒకరు ఫోర్స్ చేశారని మీరు దాన్ని నేర్చుకొని ఉన్న జాబ్ను వదులుకొని ఇలాగ మాత్రం స్ట్రగుల్ అవ్వకండి. ఓకే, సో ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషను, చాలామందికి హెల్ప్ అవుతుంది. ప్రజెంట్ చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో మీ అందరూ మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.